ఖమ్మం నుంచి చిరంజీవరావు రాస్తున్నారు. హనుమంతుణ్ణి భవిష్యత్ బ్రహ్మ అని ఎందుకంటారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రామచంద్రుడు హనుమంతుడి సేవలకు ఎంతో మెచ్చుకున్నాడు. హనుమంతుడు సీతాదేవి కోసం చాలా కష్టపడ్డాడు. హనుమంతుడు శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని అవలీలగా లంఘించి గోష్పదీకృత వారాస్యం అన్నారంటే సముద్రాన్ని ఆవు అడుగులో ఉన్న నీరంత తేలిగ్గా లంఘించేటంగా. ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది, ఆ అడుగు గుంటలో నీరు దాటడం అంత తేలిక, చంటిపిల్లాడు దాడతాడు అంత తేలికగా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి లంకానగరానికి వెళ్ళి ఎన్నో కష్టాలని అవలేలగా ఎదుర్కొని దుఃఖం వస్తే ఆత్మహత్య చేసుకుందామని కూడా మళ్ళీ నిలదొక్కుని మొత్తం మీద సీతామాతను చూచి రామ ముద్రికనిచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి చూడామణి పట్టుకొచ్చి రాముడికిచ్చి సీతారాముల యొక్క దాంపత్యాన్ని మళ్ళీ నిలబెట్టిన మహానుభావుడు. అటువంటి ప్రతిభాశాలిని పరమదాసుణ్ణి ఆ భక్తుణ్ణి మెచ్చుకుని రాముడు సీతాదేవి ప్రార్థన మీద నువ్వు భవిష్యత్తులో బ్రహ్మ అవుతా ఉన్నాడు. ఇప్పుడున్న బ్రహ్మగారికి ఇంకా 49 ఏళ్ళు ఆయువు ఉన్నది. ఈ 49 ఏళ్ళ ఆయువు బ్రహ్మగారికి వెళ్ళిపోయాక అప్పుడు ఈ హనుమంతుడు 9వ బ్రహ్మ అవుతాడు. ఇప్పుడున్న ఆయన 8వ బ్రహ్మగారు. ఈయనకి 51వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 51వ సంవత్సరం నడుస్తోంది. ఆ తర్వాత ఇంకా 49 ఏళ్ళు బతుకుతాడు ఆయన. ఆ తర్వాత ఆయన వైకుంఠంలో విష్ణువులో కలిసిపోతాడు. ఈయన భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. ఇంకా 49 ఏళ్ళు మాత్రమే ఆయనకి పదవి రావడానికి కాలం ఉంది. కానీ 49 ఏళ్ళు అంటే మన పదవి కాదు సుమా. బ్రహ్మగారికి 49 ఏళ్ళు అంటే ఏమిటో తెలుసా? బ్రహ్మగారు ఒక ఏడాది వింటే మీకు మతిపోతుంది. మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం, 4 యుగాల కాలం. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అంటే బ్రహ్మకు ఒక పగలు గడవాలంటే 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. మళ్ళీ రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మకు ఒక రోజు గడవాలంటే 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలకి బ్రహ్మకు ఒక రోజు. అలాంటివి బ్రహ్మగారు 360 రోజులు గడిస్తే ఒక ఏడాది. అంటే బ్రహ్మకు ఒక సంవత్సరం గడవాలంటే భూలోకంలో మనకి ఎన్నేళ్ళు గడుస్తాయి? 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇది బ్రహ్మకు ఒక్క ఏడాది. ఇటువంటిది బ్రహ్మగారికి 100 ఏళ్ళు. అంటే బ్రహ్మ ఆయువు 100 ఇంటూ 43,20,000 ఇంటూ 360 ఇంటూ 2000. ఇది ఏ క్యాలిక్యులేటర్ దీని అంత తేలిక కనిపెట్టలేదు. అందులో ఇప్పటికి 51 నడిచాయి. ఇంకో 49 ఏళ్ళు అయ్యాక అప్పుడు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. హనుమంతుడు బ్రహ్మ అయ్యేదాకా మనం ఉంటే ఆయన కళ్ళారా చూడొచ్చు. అప్పుడు కూడా మనం ఏదో జన్మలో ఉంటాం. ఆయనకి దండం పెట్టుకుందాం. ఇంత శక్తి ఆయనకి ఎందుకు వచ్చింది? నవమ బ్రహ్మ అయ్యే యోగం. రాముడికి సీతకి సేవ చేసి ఆనందం కలిగిస్తే, సీతారాములకు ఆనందం కలిగించిన వారికి అంతటి పదవి ఇస్తాడు ఆయన. కాబట్టి సీతారామాభ్యాం నమః అని ఆ మహాపుణ్య దంపతులకి నమస్కరించుకుందాం.